ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Tollywood, how are you doing? I'm good, thank you. సో మీలో చాలా మందికి తెలుసో తెలియదో తను ఆల్రెడీ వెబ్ సిరీస్ చేసింది, కానీ దిస్ ద ఫస్ట్ టైం దట్ షీస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ద బిగ్ స్క్రీన్ అండ్ దట్ టు ఫ్రమ్ టాలీవుడ్. You know, we celebrate film, we love films, so welcome to Tollywood. Thank you. So how has it been working with this happy, cool, less BP, less sugar team? No, everything is very high. The BP is very high. On okay. this set, Yeah, it was very stressful. Oh. And the only thing that has made this incredible is how loving everybody was, from Supriya Garu to Shanil Garu and Sesh, everybody absolutely loving. My first time shooting a Telugu film, my first time working in Hyderabad, I was very scared. Why? Because I don't know anybody. I don't know the language. I don't know the place. నా ఆధార్ కార్డు పంపించు. Don't need to worry, okay? Okay, Mera thank ghar you. hai. You will be there for me, no, right? That's what they asked in the movie. Zain, Suma Garu has been teaching people Telugu for the last 40 years. She's been an anchor for the Adigara last 40 years. అడిగారా ఎవరైనా ఇక్కడ? Ma'am, thank you so much, but my guru for Telugu is right here. Yeah. For every scene that I have done, Sesh Garu has taught me my Telugu lines. And we have been huge fans of your father, Yes. Mansoor Ali Garu, who's the director of Kayamat Se Kayamat Tak. And what a beautiful film that has been, which will always be etched in history. And the song is always my all-time favorite. Papa कहते हैं बड़ा नाम करेगा, बेटी हमारा ऐसा काम करेगी. She's superb, Zain. So, welcome. Anything that you want to add about the director or anybody? Just that I love them very, very, very much, and I'm very excited for everyone to see this film. Thank you so much. One line in Telugu. What Sesh taught? Sesh, మంచి పదాలు నేర్పించావు కదా, నా పరువు తీయకు ప్లీజ్. సుప్రియ గారు, మీతో చిన్న పని ఉంది, ఒకసారి ఇటు వస్తారా? డాన్స్ కాదు. మీకు తెలియదని చెప్పకండి. What does that mean? నీకు తెలియదని చెప్పకండి. యూ హ్యావ్ టు టెల్ దట్ యూ డోంట్ నో. నేను చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. ఏం చెప్పావు శేష్? ప్లీజ్. నాకు తెలియదని చెప్పు అన్న, మీకు తెలియదని చెప్పకండి. నాకు ఐ డోంట్ నో ఇస్ వాట్ ఈస్ టెలింగ్. యా, నాకు తెలియదు. నో, ఐ విల్ టీచ్ యూ. వెయిట్. Okay. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ నమస్కారం. నమస్కారం. See, it's so easy. So I think you are a better teacher. Yeah, I'm telling you. She's been teaching for 40 years. Don't listen to me, okay? It's just been 10 years. Anyway, you watch my shows, okay? It'll be a mutual benefit because I'll also get more likes and shares, and then you'll also learn Telugu, okay? Thank you so Done. much. Thank Bye. you. Bye. Thank you. సుప్రియ గారు, ఎందుకండి మీరు ప్రెస్ మిత్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఓవర్ ఫర్ ద క్వశ్చన్స్ ప్లీజ్. శేష్ గారు. ఇషాన్ గారు సార్, సార్ లాస్ట్ టైం మీతో మాట్లాడడం కుదరలేదు. ప్యాషన్ స్టార్. లాస్ట్ టైం మన ర్యాప్ ఈవెంట్లో జస్ట్ మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను డిన్నర్ చేసేసరికి మీరు లేరు. అవునవును. సో ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటెన్స్గా ఉంది. నాకు ట్రైలర్లో 2 డౌట్స్. సినిమా గురించి. ఆయన మాటలు వినిపించట్లేదు. అన్న చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి, మీ గురించి న్యూమరస్ క్వశ్చన్స్ అందరూ అడిగేశారు. ట్రైలర్ గురించి అడుగుతారు 2 క్వశ్చన్స్. ఒకటి, ట్రైలర్లో ఒక షాట్ ఉంది, మీ హెడ్ని ఇలా అదిమి పట్టుకునే షాట్ ఉంటుంది. 5 షాట్స్ చేశారు. అందులో ఒక సీన్లో నుంచే 3 షాట్లు పడినాయి. అంటే ఏదన్నా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారా అక్కడ? ఎస్ సార్, ఐ థింక్ నాకు మా ఎడిటర్ తోటి మాట్లాడినప్పుడు మన అసిస్టెంట్ ఎడిటర్ సీను యాక్చువల్గా దాన్ని అలా పెట్టాలనుకుంది. సో నేను పీకే తను అడిగినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నామంటే, తనకి ఆ ఎమోషన్ అందులో హోల్ ఫిలింకి థీసిస్లా అనిపించింది. సో అది సో మీరు చూస్తే ఆ షాట్ వచ్చినప్పుడల్లా దాని ప్రతిసారి నెక్స్ట్ ఇంకొక కథ ఓపెన్ అవుతూ ఉంటుంది.
అవును ఆ షార్ట్ క్రెడిట్ ఒక స్టోరీ ఓపెన్, మళ్ళీ ఆ షార్ట్ వచ్చినప్పుడు ఇంకో స్టోరీ ఓపెన్ అవుతుంది. అవును సో దట్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హోల్ ఫిల్మ్. ఓకే. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా, ఉంటావు కదా అంటే ఉన్నా కదా అంటారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అడుగుతారు, ఆబ్వియస్లీ నాకు అర్థమైన దాన్ని బట్టి షీ విల్ డిచ్ యూ అండ్ గో అవే. లాస్ట్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుద్ది ఒక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరేమో ఉన్నా కదా అంటారు నవ్వుతా. అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమానే చూడాలి. FDFS మన ఇద్దరం కలిసి చూద్దాం. తప్పకుండా. 8:45. ఎనీవేస్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ అపియర్స్ లైక్ చాలా హింట్స్, స్టోరీ చెప్పలేదు అంటున్నారు కానీ స్టోరీకి చాలా హింట్స్ అయింది అక్కడే ఉన్నాయనిపించింది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా మరి ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్ అండి వెన్ యు ఆర్ దేర్. థ్యాంక్ యూ శేష్ గారు సార్ మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? ఐ డోంట్ నో అండి. అంటే దిస్ టైమ్ వీ వాంటెడ్ డూ అ ఫిల్మ్ ఆన్ ఫీలింగ్స్. కానీ ఒకటి ఏంటంటే ఈ కథలో షనీల్ అండ్ ఐ వెరీ ఎర్లీ ఆన్ డిసైడెడ్, అండ్ అనురాగ్ సరి వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్లో అక్కడ బాంబే ప్రెస్ మీట్లో అన్నారు, వీ ఓపెన్ ద స్టోరీ లేయర్ బై లేయర్. సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. ఓకే. అయితే భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని కూడా తీసుకున్నారు, ఏంటి ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? యా, యాక్చువల్గా ఇట్స్ కనెక్టెడ్ టు అ ఫీలింగ్ ఐ హ్యాడ్ ఇంటరాక్టింగ్ విత్ షనీల్ అనమాట. వీళ్ళు ఫీజీ నుంచి అండి, అంటే ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ ఐలాండ్స్కి. సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పురి, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది. మురుకు హాయిగా అని అడుగుతారు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో ఒక చిన్న భోజ్పురి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉంది అది. సో రైటింగ్లో అది బయటకు వచ్చేది మాటికి. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమాలో, బికాస్ అది తన ఆథెంటిక్ హార్ట్లోంచి వచ్చే మ్యాటర్ అది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ థ్యాంక్ యూ టీమ్. సార్. థ్యాంక్ యూ శేష్ గారు. సార్. సార్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలరు. కాకపోతే మీరు టీజర్ది చాలా బాగుంటుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. కథ ఇందులో కథ మనం గెస్ట్ చేయొచ్చు, గెస్ట్ చేసేసాం కదా అనుకుని ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నాలాగా ఒక ప్రేక్షకుడు అబ్బా నాకు కథ తెలిసిందని చెప్పి మా ఫ్రెండ్తో అంటే అలా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్లు అన్నీ వేరే ఉంటాయి శేష్ సినిమాలు అనేది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కూడా ఆ కథలో మీరు నిజంగా డెకాయిట్ కాదు, డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం అర్థమైంది సార్. నిజమేనంటారా? మీరు గెస్ట్ చేయబోయేవన్నీ కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ అన్నారండి, ఆ తర్వాత మీకు సినిమా తెలియదు. అందుకే రవి గారు ఉంటే ఆ ట్విస్ట్లే అన్నీ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా నాకు రవి గారి స్క్రీన్ ప్లేలో ఆయన రైటింగ్లో చాలా ఇష్టమైంది. ఆయన మీతో పాటు ఎస్పెషల్లీ మీతో పని చేసినప్పుడు ఆయన పెన్ను చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బ్రిలియంట్గా. గైస్ చాలామందికి తెలియదు, ఒకటి చెప్పాలి. రవి సార్ నాకు లిటరల్గా అబ్బు రవి గారు హీజ్ మై గురు, అండ్ నాకు కెరీర్ ఉండటానికి మూల కారణం ఆయన. జస్ట్ మా కొలాబరేషన్స్ పంజా, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, డెకాయిట్, గూఢచారి 2, ఇన్ని ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట నేను కలిసి చేసినవి. ఇవి కాకుండా జనరల్గా ఆయన క్లాసిక్స్ రాసేసినవి, కిక్ నుంచి ఊపిరి దాకా బోల్డ్ రాశారు. సో హీస్ ట్రూలీ మై గైడ్ ఆన్ హౌ వీ షుడ్ డూ దిస్. అండ్ మీరు ఏవైతే ట్విస్ట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా అప్రిషియేట్ చేస్తారో నా సినిమాల్లో, దానికి బిగ్ మూల కారణం అబ్బూరి రవి సార్. రవి గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఎంత మంచి వర్డ్ చెప్పారు ఆయన. రవి గారి దగ్గర మీకు విపరీతంగా నచ్చే ఒక అంశం చెప్పండి సార్. ఐ థింక్ యూనో ఇప్పుడు ఆలోచిస్తుంటే జెన్యున్గా ఇప్పుడు నాకు స్టేజ్ మీద అనిపించిందండి, హీఈస్ వెరీ మచ్ లైక్ హరి ఇన్ ద ఫిలిం. మా మధ్యలో ఆఫీస్లో అబ్బు రవి గారు ఏం ఫీల్ అయినా బయటపడిపోతుంది, మొహం మీద కనిపించేస్తుంది, ఫిల్టర్ ఉండదు. సో చాలా సాఫ్ట్ అబ్బు రవి గారు. అండ్ ఐ థింక్ ఆ సాఫ్ట్ రేజ్లోకి మారిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండి. శశి గారు, ట్రైలర్లో ప్రతి ఒక్కళ్ళు మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారని ఉంది కదా, అది దేని గురించి వచ్చింది, ఏంటి మహేష్ బాబుని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు?
ఆబ్వియస్లీ మహేష్ సార్ అంటే పర్సనల్ కనెక్షన్ కదండి. నాట్ జస్ట్ మేజర్ ప్రొడ్యూసర్ అనే కాదు, యూనో ఇప్పటికీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ. నేను యూఎస్లో ఉన్నప్పుడు మురారి సినిమా చూడటానికి 2 hours వెళ్ళటం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ సెంటిమెంటల్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ రైట్ ఫర్ సమ్వన్ లైక్ హరీస్ క్యారెక్టర్. అంటే ఏంట్రా చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నావు, ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నావు, ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకి మిగిలి ఉన్నాయి ఈ సినిమాలో? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 రివ్యూలు చదివానండి. హీ డిడ్ నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్డ్ మోర్ స్టోరీ అని ఒకళ్ళు అన్నారు. సో సో మీరు ఎలా అంటారా? శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమన్నా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ ఇంకా మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి మళ్ళీ. ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా. ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ఈ ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్, లేదు, చూపించలేదు. రీ రిలీజ్ ఏమంటే ప్లానింగ్ ఉందా మేడం? సుప్రియ గారు నెక్స్ట్ నాగ్ గారు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం ప్లాన్ చేయలేదండి. 4 రోజులు నిద్ర లేదు కదా, దీని తర్వాత ఆలోచిద్దాం. ఈవెంట్ ఇది ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూద్దామండి. అంటే మేము యాక్చువల్గా వైజాగ్లో ఒక మ్యాసివ్ మ్యూజిక్ ఈవెంట్ చేస్తున్నాము, ఒక 5,000 పీపుల్ బీచ్ ఆ స్పేస్లో. అండ్ వీఆర్ డూయింగ్ అ బిగ్ కాన్సర్ట్ విత్ సింగర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని రోజులు అనౌన్స్ చేయబోతున్నాం అది. సో ఎన్ని బిగ్ ఈవెంట్స్ చేయాలనేది ఒక స్కెచ్ అవుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందా సార్? అదేంటి సార్, మనోళ్ళు సార్ యూఏ ఎప్పుడో వచ్చింది మొత్తం. ఓకే. సుప్రియ గారు మేడం, ఇప్పుడు డెకాయిట్కి సంబంధించి మీరు చాలా చేస్తున్నారు హడిల్స్, అంటే సినిమాకి సంబంధించి యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హెవీ బడ్జెట్స్కి వెళ్ళిపోయారు అనేది ఒక మాట. నిజమేంతో అనేది మీరు చెప్పాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు సినిమాటిక్ కొన్ని థియేటర్స్కి సంబంధించి స్లాబ్ సిస్టమ్ నుంచి ఎలా వస్తుంది, దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో మేము అనుకుంటున్నామంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా ఐఎమ్ నాట్. సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు, ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ అండి. అదొకటి. ఎందుకంటే బడ్జెట్ల గురించి మాట్లాడితే ఇలాంటి కథకి ఐ ఫీల్ ఈ టాపిక్ అది అలాంటి సినిమా కాదు. మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకున్నప్పుడే ఈ కథ ఇలా ఉండాలి అని అనుకున్నామండి. సో దట్స్ టు ఆన్సర్ ఫస్ట్. రెండోది, మా ఇండస్ట్రీలో మాకందరికన్నా మీకే ఎక్కువ తెలుసు మా బిజినెస్లో మాకు ఎవరికి వస్తున్నాయో, డబ్బులు ఎవరికి పోతున్నాయో, ఎంతేమో మీకే ఎక్కువ తెలుసు మాకన్నా. సో ఇలాంటి రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యేది మేము. కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఒక మంచి సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ రన్స్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ పేస్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ విన్స్. ఎస్, గుడ్ ఫిల్మ్ షుడ్ విన్ అండి. సుప్రియ గారు మేడం, హాయ్ అండి. మేడం, ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ ఎ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు, ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు మన ఇండస్ట్రీలో, వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను, వైజాగ్లోను, అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా అది కొత్త అని నేను అనుకోవట్లేదు.
కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అరే అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అండ్ ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసిన ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు, ఓకే. శేష్ గారు ఇక్కడ సార్ మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా పాన్ ఇండియా ఫిల్మ్ అనుకున్నప్పుడు కూడా ఒకే లాంగ్వేజ్లో తీసి దాన్ని రకరకాలుగా చేస్తారు. డెకాయిడ్ మాత్రం వెరీ స్పెషల్, 2 లాంగ్వేజెస్లో మస్ట్గా షూట్ చేశారనేది వచ్చింది సార్. ఎవరిదే సార్ ఐడియా, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వెరీ గుడ్, సూపర్. శేష్ గారు, ఇది సపోజ్ టు రిలీజ్ దురంధర్ మీద కదా, ప్లస్ ఇప్పుడు మనకి టైం కూడా దొరికింది. మీరు April 10th వస్తున్నారు. స్టిల్ వీఆర్ ఇన్ చేసింగ్ మోడ్. సో వాట్ ఈస్ ద ల్యాగ్? అండ్ ప్రమోషన్స్ కూడా మీరు ఇప్పుడే మృణాలను తీసుకురాగలిగారు. ఈ పాటికే ఇంకా ప్రమోషన్ బాగా చేసి ఉండాల్సింది. లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ దిస్ ప్లాన్. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆడియో క్యాసెట్ 6 months ముందు రిలీజ్ అయ్యేది, 6 months పాటలు నానేవి, ట్రైలర్ ఉండేది కాదు, ఆడియో లాంచ్ పెట్టేవాళ్ళం. ఆడియో లాంచ్ అంటే అన్ని పాటలు ఒకటేసారి వదిలేసేవాళ్ళం. సో ప్రతిసారి మీకు టైమ్స్ మారుతాయి. టుడే ద ప్రమోషనల్ విండో ఈజ్ ఓన్లీ 6 to 7, మేబీ 10 days. మేము యాక్చువల్లీ వి డిడ్ అ లవ్లీ రూబరు క్యాంపెయిన్. వీ వెంట్ వరంగల్ వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. సో ఫస్ట్ మేము టౌన్స్ అవన్నీ కూడా టచ్ చేసాం మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్. ట్రైలర్ వచ్చింది, మా పాడ్కాస్ట్ బయటికి వచ్చాయి, మన ఇంటర్వ్యూస్ ఇప్పుడు మన బైట్స్ బయటికి వెళ్తాయి, యూనో పాటలు నడుస్తున్నాయి. 2 పాటలు ఆల్ ఇండియా ట్రెండింగ్ రైట్ నా, 2 పాటలు ఆల్ ఇండియా యూట్యూబ్ లిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి మీరే. సో కరెక్ట్ టైంకి వచ్చామని నా ఫీలింగ్. ఫర్దర్గా ప్రీవియస్ ప్రమోషన్స్లో అంటే ఫర్దర్ ప్రమోషన్స్లో అన్నిట్లోనూ మృణాలు దొరుకుతుందా మీకు? మృణాలు చాలా బిజీ కదా అని. No, she's the soul of the film, and I'll actually have her say how she feels about the film. Film promotion started right from teaser. We went to Tirupati, and I think as an actor, as a human, I've been wanting to go seek the blessings since many years. And I am so grateful to Team Dacoit, because वो कहते हैं ना, जब when the calling happens, that's when you visit the temple. And I think this is the best way to take the darshan. All I was doing was holding my hands and said, Supriya Garu, Shesh Garu, and Shanil Garu. All 3 S. You know, they are literally for me like on this film, they're like Brahma, Vishnu, Mahesh, making sure everything is taken care of. Everybody is happy. Everybody is performing, not just aise wala, top-notch performance. Everybody's health is taken care of. Since it's an action movie, there are scenes which are action, which are injury prone, and Shesh Garu, Anurag sir, they all got injured. But how to deal with it? There were many circumstances where one episode, मैं आपको बताती हूँ, the set was ready. Because of the rain, the set got wiped off. But that lady sitting there, she didn't give up. She said, it's okay, we'll figure something out. There were many scenes like this. But having said that, today to be able to sit here, to talk about Dacoit, to talk about such incredible talent sitting here on stage, to be collaborating with them, it's a blessing. And not just that, I felt like I was shooting a Hollywood film on this set. We have 2 Americans, we have 2, literally the idea, the filmmaking, the process, but they are so rooted. दिल से तेलुगु है, दिल से तेलुगु बोलते हैं, दिल से हैदराबादी है, दिल से, yeah, and not everybody gets to do a Hollywood film. I'm very happy. I said not everybody gets to do a Hollywood film and eat Hyderabadi food at the same time. Exactly. So, coming back to your promotional question that I'm busy,
I am busy, yes, you're right, but prepping for Dacoit, we've been making sure that all the assets are ready, dubbing is done, trailer is sorted, and just making sure that whatever changes or whatever better performance ke liye I'm there in the studio, making sure that I'm giving my 100%, because this film means the world to me. It's very easy when the film comes out, people just, they'll review and all, but trust me, this entire team have worked relentlessly with broken knee, broken calf, no sleep, nalgu, 4 days. So having said that, I'm just glad and happy that the trailer is released here in Hyderabad, and just happy to meet you, sir. Though you are doing other languages, so many films, but fortunately you got the best ones in Telugu only. How did it happen? How it is your choice, or it is blessed? Trust me, it's such a tempt when the other filmmakers, they reach out to me. The package is fantastic, but role I have to, with a big heavy heart, I have to say no, because I feel the benchmark that Sita Mahalakshmi has set, the benchmark that Yashna has set, I have to live up to that. Lalach buri bala hai. So with sometimes, no matter how big the opportunity is, I have to respectfully say, sir, I will wait for the right film. And that's what I've been doing. Congratulations. Trailer is very good. Thank you, sir. హాయ్ హియర్ సో మీరు ట్రైలర్ లాంచ్ ముంబైలో చేసినా కూడా హైదరాబాద్లో ఎక్కువ సౌండ్ వచ్చింది విత్ ఎన్టీఆర్ అండ్ మహేష్ షేరింగ్ ద ట్రైలర్. సో ఇది కుడ్ బి, అంటే ఇది ఒక ప్రూవింగ్ యువర్ మెటల్ అనుకోవచ్చా యాజ్ ఎ ప్రొడ్యూసర్? లేదండి, ఇట్స్ జస్ట్ గుడ్ విల్, కైండ్ హార్ట్స్, అండ్ మనం పని చేసుకుంటా పోతే పీపుల్ అప్రిషియేట్ ద వర్క్ అనే నమ్మకం అంతేనండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నాకు చాలా చాలా లవ్ వస్తుంది. అండ్ ఇండస్ట్రీలో నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. సో ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. శేష్ యా, కొంచెం హిందీ ప్రమోషన్స్ని కొంచెం సీరియస్గానే చేశారు, ఈవెన్ ఫ్రమ్ ద టీజర్ లాంచ్ ఇది. అయితే ఎర్లియర్ కూడా మనకు ఫ్యూ యంగ్ హీరోస్ ట్రైడ్ టు క్రియేట్ ఎ మార్కెట్ ఇన్ హిందీ అండ్ దే వర్ నాట్ దాట్ సక్సెస్ఫుల్. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి విత్ డెకాయిట్ క్రియేటింగ్ ఎ మార్కెట్ ఇన్ హిందీ? ఐ థింక్ ఐ జస్ట్ ట్రై టు డూ ఇట్ బై ద ఫిల్మ్ అండి. ఇప్పుడు నేను మేజర్కి చేశాను, హిట్ 2 చేయలేదు. నేను హిట్ 2కి ఒక్క హిందీ ఈవెంట్ కూడా చేయలేదు. సో ఫర్ మీ ద ప్రాజెక్ట్ డిక్టేట్స్ ద ఫీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ గూఢచారి 2 తర్వాత నాకు ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను, ఓన్లీ ట్రూ బ్లూ తెలుగు ఫిలిం. సో మన స్టేట్ బార్డర్లు దాటినాను. సో ఇట్ జస్ట్ ఐ థింక్ మనకు ఉండే ఫీలింగ్, మనకు ఉండే కథ, ప్రాజెక్ట్ స్పాన్ ఏంటి, ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అనే దాన్ని బట్టి డెకాయిట్లో చాలా హార్ట్ ల్యాండ్ వైబ్ ఉంది. అట్ ద సేమ్ టైం నా సైడ్ నుంచి ఒక తెలుగుదనం ఉంది. చాలామంది తెలియదు ఏంటంటే, నేను ఎంత ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ ఉన్నా కూడా నాలో ఒక సింగిల్ స్క్రీన్ కుర్రాడు చాలా గట్టిగా ఉన్నాడు, బెనిఫిట్ షో బ్యాచ్ అనమాట. సో కాకపోతే మేము అమెరికాలో పేపర్లు ఎగరేసేవాళ్ళం, అంతే తేడా. సో ఐ థింక్ నాలో ఉన్న ఆ కుర్రోడికి సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని చెప్పి మేము ఈ సినిమా చేసాం. అండ్ వీళ్ళ కల్చర్ కూడా అదే. సో ఎక్కడో వీ ట్రై టు ఫైండ్ సంథింగ్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం మా అమెరికన్ అప్బ్రింగింగ్ వలన దాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్యాటర్న్లో చెయ్యాలని ఒక తపన, ఫర్ విచ్ వీ వుడ్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ అనురాగ్ సార్. ఇవన్నీ చూస్తుంటే దిస్ షుడ్ బి అ స్టోరీ టోల్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ సాంగ్స్కి సింగర్ సెలెక్షన్ కూడా ఫహీమ్ అబ్దుల్లా ఎవరైతే హిందీ రూబరూ పాడారో, హీస్ ఫ్రమ్ కాశ్మీర్. అదే పాటలో చిన్మయ్ గారు ఈస్ ఫ్రమ్ తమిళనాడు. భీమ్స్ ఈస్ ఫ్రమ్ హియర్, ఆయన తెలుగు రూబరూ పాడారు. పవన్ సింగ్ గారు భోజ్పూర్ నుంచి, జోనీతా గాంధీ ఫ్రమ్ కెనడా. Just look at the kind of people who've come together for this film. ఈయన ఫీజీ నుంచి, నేను తెలుగువాడిని, యూఎస్లో పెరిగిన తెలుగువాడిని. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టుగెదర్. జైన్, కామాక్షి, సునీల్ గారు. సో అండ్ సునీల్ గారు డెబ్యూ హిందీ ఫిలిం ఇది, బై ద వే. సో ఫస్ట్ టైం ఆయన ఆన్ స్క్రీన్ హిందీ మాట్లాడారు. ఆల్సో హీరోస్కి ఓపెనింగ్స్ అనేవి కొంచెం క్రూషియల్ అయిపోయాయి. అంటే అదర్ దెన్ ద బిగ్గర్ స్టార్ హీరోస్, మీరు మొన్న చెప్పిన ఆ 6 కాకుండా, సో యంగ్ హీరోస్కి ఓపెనింగ్స్ సంపాదించడం అనేది చాలా టఫ్ జాబ్. అది దో లాంగ్ రన్లో నడుస్తుంది, సినిమా హిట్ అవుతుంది అంతా. సో ఆ ఓపెనింగ్స్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఒక్కటైతే చెప్పగలండి, మీకు తెలుసు నేను ఇన్ని రికార్డ్స్ ఇన్ని వెతికే రకం కాదని. బట్ ప్రభాస్ గారు అన్నట్టు మా ప్రొడ్యూసర్ సేఫ్ అన్నది మాత్రం కాన్ఫిడెంట్.
సునీల్ గారు సునీల్ గారు ఆల్సో మృణాల్ హాయ్ ఇక్కడ దెర్ ఇస్ అ హ్యూజ్ బస్ దట్ యువర్ అ పార్ట్ ఆఫ్ రామ్ చరణ్స్ పెద్ది సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? Any questions about Dacoit? No, there are. I'm waiting for you all to ask me. But fun fact, sir, I forgot to mention. I was shooting in Pune, a Marathi film, my mother tongue. Hindi is not my mother tongue, Marathi. So there, those people were like, "Ayya, tu kiti chhan Marathi bolte," and I was like, "Me Maharashtrian aahe. I'm Maharashtrian." They're like, "No, you are a Telugu ammai." So I was very happy in a way.